చిట్టిబాబు గారు, కార్తిక్ గారు చూస్తున్నాం పొలిటికలైజ్ చెయ్యొద్దు అన్నా సరే పొలిటికలైజ్ లోనే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే సినిమా యాక్టర్స్ ఎప్పుడైతే రాజకీయాల్లో ఉంటారో రాజకీయ రంగు పులుముకోకుండా ఉండే ఆస్కారం మనకు కనిపించట్లేదు. కానీ నిన్న చేసినటువంటి కామెంట్ సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? నిజానికి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత, పొలిటీషియన్ ఒక సినిమా వేదిక మీద మాట్లాడారు. సహజంగా రాజకీయాలు సినిమా మిళితం అయిపోతాయి. ఎందుకంటే రాజకీయ నాయకుడు కమ్ సినిమా స్టార్ కదా, ఆటోమేటిక్గా మిళితం అయిపోతాయి. ఆయన మాట్లాడిన ప్రతి వ్యాఖ్యలో నుంచి అర్థాలు ఎత్తుక్కునే ప్రయత్నం చేస్తాం. అల్లు అర్జున్ అన్నాడా, జగన్ అన్నాడా, రేవంత్ రెడ్డి అన్నాడా, ఎత్తుక్కునే ప్రయత్నం చేస్తాం. ఆయన చేస్తారు. ఆయన చెప్పిన మాటలు కూడా ఇవాళ అల్లు అర్జున్ గురించి ఇండైరెక్ట్గా అనేటివండి. దుర్రాజు కలిసినప్పుడు డైరెక్ట్గానే ఆయన చెప్పాడు కదా, ఆ సంఘటనలో హ్యూమానిటీ లోపించింది అన్న విషయం డైరెక్ట్గానే చెప్పాడు కదా. ఎవరైనా వెళ్ళుంటే బాగుండేది అన్న డైరెక్ట్గానే చెప్పాడు కదా. సో కాకపోతే ఒక హీరోనే టార్గెట్ చేయొద్దు అనే మాట కొంత కన్సర్న్ చూపించే ప్రయత్నం చేశాడు. కానీ డైరెక్ట్గా అల్లు అర్జున్ అయితే అన్నాడు ఆ మాట. ఇంకోటి ఏంటంటే నేనేమంటానంటే ఇప్పుడు ఈ బాటిల్ రేట్ ఎంత అండి? 10 రూపీస్ కదా. ఇప్పుడు మీకు ఐ న్యూస్ డిబేట్కి వచ్చాను, ఇక్కడ ఈ బాటిల్ తప్ప వేరే అవకాశం, మీరు ఇచ్చే వాటర్ తప్ప నాకు తాగడానికి అవకాశం లేదు. డిమాండ్ అండ్ సప్లై ప్రకారం ఇది 100 రూపాయలు అండి, 100 రూపాయలకి అమ్ముతామంటే కుదురుతుందా? అవదు కాదుగా. సో నేను ఎకనామిక్స్ స్టూడెంట్స్ని. ఎకనామిక్స్లో డిమాండ్ అండ్ సప్లై సూత్రానికి ఒక అర్థం ఉంటుంది. అంటే ఆ వస్తువుకి పెట్టిన ఖర్చు ఎంత, ఖర్చు మీద కొంత ప్రాఫిట్ కలిపి ఎంఆర్పి నిర్ణయించాలి. ఇప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు చూపించేసి దానికి ఎంఆర్పి కలిపి నాకు ఇంత ప్రొడక్షన్ కాస్ట్ అయింది, సినిమా టికెట్ రేట్ పెంచుకుంటామంటే ఆ డిమాండ్ అండ్ సప్లై కాదు. పవన్ కళ్యాణ్ గారు ఆ మాట మాత్రం వెనక తీసుకోవాల్సిందే. నేను పవన్ కళ్యాణ్ గారు సహజంగా అభిమానిస్తుంటాను. ఆయన కరెక్టు, నిజంగా కూడా కింది స్థాయి నుంచి ఎదిగినటువంటి వ్యక్తి, దాంట్లో ఏమీ నాకు భిన్నాభిప్రాయం లేదు. ఆయన సరైన రాజకీయాలకి దిశ చూసి ఓటమి నుంచి గెలుపుని చూసినటువంటి వ్యక్తి, ప్రజల కోసం నిలబడేటువంటి వ్యక్తి. నాకు ఆయన మీద వేరే అభిప్రాయం లేదు. కానీ ఈ పర్టికులర్ పాయింట్ మాత్రం నేను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారితో విభేదిస్తాను. ఎందుకంటే ఇవాళ మన ఎగ్జాంపుల్ ఈ మన పుష్ప 2 సినిమాకి 500 కోట్ల రూపాయలు ఖర్చు అయింది, అందుకని సినిమా టికెట్ రేట్ పెంచుకునే అవకాశం కల్పించారని అడిగారు. ఆ 500 కోట్ల రూపాయలు 300 కోట్ల రూపాయలు అల్లు అర్జున్ రెమ్యునరేషన్ కనపడుతుంది కదా. సినిమా ప్రొడక్షన్ నువ్వు పెట్టిన ఖర్చు ఎంత, సినిమాలో ఆర్టిస్టులకు నువ్వు ఇచ్చిన ఖర్చు ఎంత, మిగతాదే కదా. సార్ 300 కోట్లు అల్లు అర్జున్ రెమ్యునరేషన్ కనపడుతున్నప్పుడు అల్లు అర్జున్ 300 కోట్లు మళ్ళీ తిరిగి సంపాదించుకోవడం కోసం, నెక్స్ట్ సినిమాకి 300 కోట్లు 400 కోట్లు కావడం కోసం అభిమానుల మీద టికెట్ రేట్ పెంచారా? ఏమండి రెమ్యునరేషన్? ఒకసారి క్లారిటీ ప్లీజ్ చిట్టిబాబు గారు. అల్లు అర్జున్ కి ఇచ్చింది రెమ్యునరేషనా పర్సెంటేజా? మ్యాగజైన్ లో వేసారండి, క్లియర్ గా ఇంటర్నేషనల్ మ్యాగజైన్ లో వేసారు. పర్సంటేజ్ అనేది ఆటోమేటిక్ గా ఉంటుంది. రెమ్యునరేషన్ అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇవాళ ఇండస్ట్రీ మొత్తం ఎట్లా ఉందంటే పెద్ద హీరోలు అందరూ కూడా ఫుల్ అమౌంట్ రెమ్యునరేషన్ కాదు, ఒక ఏరియా తీసుకుంటామో ఒక పర్సంటేజ్ తీసుకుంటామో అదే జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ వర్కౌట్ అవ్వదు. ప్రొడ్యూసర్ వచ్చినటువంటి దాన్ని బట్టి ఎంతైతే ఆదాయం వస్తుందో లాభం వస్తుందో అంటే ఒక ఏరియా, ఇప్పుడు సపోజ్ ఒక ఏరియా అల్లు అర్జున్ ఒక ఏరియా తన రెమ్యునరేషన్ కింద కొంత అమౌంట్ ఒక ఏరియా తీసుకున్నాడు అనుకోండి. చిట్టిబాబు గారు చెప్పేది కొంత తప్పు. నేను చెప్తానండి, అసలు ఏంటంటే సినిమా డేట్స్ ఇచ్చేటప్పుడు హీరోతో ఏ ఒప్పందాన్ని అయితే ప్రొడ్యూసర్ చేసుకుంటాడో, సమ్ డిస్ట్రిబ్యూషన్ కొంత మీకు ఇస్తాం, దాంట్లో ఉన్న ప్రాఫిట్ తీసుకోండి, లేదా సమ్ పర్సంటేజ్ సినిమాలో వచ్చే ప్రాఫిట్లో తీసుకోండి, లేదా పర్టికులర్ రెమ్యునరేషన్ అనేది ఫిక్స్డ్గా ఉంచడం. అది ఆ హీరోకి నిర్మాతకి జరిగేటువంటి ఎంఓయూ ప్రకారం ఉంటుంది. ఎంఓయూ ప్రకారం అన్నిటికీ ఒకటే కేసు ఉండదు. దాంట్లో చిన్న తేడా ఉంది సార్, తేడా ఉంది. సినిమా ప్రొడ్యూసర్ తోటి సినిమా ఫిక్స్ చేసుకున్నప్పుడు హీరోకి ఏంటంటే ఒక 25% 40% క్యాష్ అమౌంట్, వైట్ అమౌంట్, అడ్వాన్స్ ఏరియాని తీసుకుంటారు. ఆ ఏరియాని హీరోకి అప్పచెప్తారు. ఆ హీరో ఆ ఏరియాని అమ్ముకోవచ్చు బయట ఎవరికన్నా, లేదు డిస్ట్రిబ్యూషన్ లో రిలీజ్ చేసుకుంటారు, అతని ఇష్టం. అది అమ్ముకుంటే ఒక్కోసారి కొంతమంది అమ్మేసుకుంటారు, కొంతమంది ఉంచుకుంటారు. అదే మీరు నిర్మాతగా ఉన్నప్పటి నుంచి వస్తున్న సాంప్రదాయం సార్, అది రూల్ కాదు కానీ సాంప్రదాయం. ఆ సాంప్రదాయానికి భిన్నంగా కూడా ఇలా వ్యవహారం జరుగుతుందండి. నిజంగా చిట్టిబాబు గారు చెప్పింది టెక్నికల్ గా రైటే, ఎందుకంటే ఫిల్మ్ ఛాంబర్ ఆ రూల్స్ ఫాలో అవుతుంది. ట్రెడిషనల్ గా ఫాలో అవుతుంది. కానీ ఇలా ట్రెడిషనల్ కూడా కట్ చేస్తూ అల్లు అర్జున్ కొత్త కల్చర్ స్టార్ట్ చేశాడు. సరే అది తప్ప పక్కన పెట్టేయండి. కానీ ఇలా ఇంత ముందు లాగా లేకుండా హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్స్ ఎవరైనా వాటెవర్ ఎందుకు ముఖ్యమంత్రిని కావాల్సి వస్తుందంటే, మాకు 100 కోట్లు మాత్రమే డబ్బు ఉందండి, 200 కోట్లు సంపాదించుకునే అవకాశాన్ని మీరు ద్వారాలు తెరవండి. మాకు ఒక 100 ఎకరాలు సినిమా స్టూడియో ఉంది, దాన్ని 1000 ఎకరాలకు విస్తరించదలుచుకున్న ఇంకో స్టూడియో పాయింట్ కూడా ఉంది. చెప్పండి. మొన్న ఏదైతే ఈ ఇన్సిడెంట్స్ తర్వాతే కదా అంతా బయటకు వచ్చింది. అల్లు అర్జున్ మాట్లాడుతూ కూడా మేము తెలుగు చిత్ర పరిశ్రమని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తూ ఉంటే మమ్మల్ని వెనక్కి పట్టు లాగుతున్నారు అన్నారు.
అంటే ఈ టికెట్స్ రేట్లు పెంచడం ఎవరు? వల్లే కదా కాదండి, హాలీవుడ్ బాలీవుడ్ తో కూడా ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఏదైతే- సినిమా ఎప్పుడు లేదు చెప్పండి. 365 రోజులు సినిమా ఆడిన సందర్భాలు ఉన్నాయి. దానవేలు సూర్య కన్నా కన్నా గొప్ప సినిమా నేనేదో తెలుగు చిత్ర పరిశ్రమని ఎంతవరకు కాదు, తీసుకెళ్దాం అనుకుంటే 120 వెనకబడి లాగుతున్నారన్న డైరెక్ట్ గా అల్లు అర్జున్ స్టేట్మెంట్ కాదు. ఒక విషయం ఏంటంటే కరెక్ట్ చేయండి. కాదు, అల్లు అర్జున్ కి సినిమా పరిశ్రమని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే శక్తి ఉందా లేదా అని నాకు అది డిబేట్ టాపిక్ అది. ఎందుకంటే అసలు తీసిన సినిమానే నేను బ్యాన్ చేయాలని డిమాండ్ చేసేవాడిని. ఎందుకంటే అది స్మగ్లింగ్ గా హీరో నటించాడు. హీరో ఆ సినిమా స్మగ్లింగ్ ని ఎంకరేజ్ చేసేలా, యువతను పాడు చేసేలా ఉంది. సహజంగా మన సినిమాల్లో విలన్ స్మగ్లర్ పాత్ర వేసినా సరే హీరో చేసినప్పుడు కూడా చివరిలో మారిపోయి తప్పు అని చెప్తాడు. కానీ అంతిమంగా ఈ సినిమా యొక్క కథ ఏంటంటే, భారతదేశంలో అంటే ఇదే ఆ న్యూస్లో నేను గతంలో పుష్ప సినిమా మీద చెప్పున్నా. ఇంకా పొద్దా కథే చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ సహజంగా 1 minute చెప్పేస్తాను. స్మగ్లింగ్ని, మన దేశం యొక్క అటవీ సంపదని, ఎర్రచంద్రాన్ని బయట దేశాలు తీసుకెళ్ళి అమ్మేసి అక్కడి నుంచి ఆ దేశ కరెన్సీని మన దేశాన్ని తీసుకొచ్చేసి తనతో ఫోటో దిగలేదనే కారణం చేత, అంటే స్మగ్లర్తో ఫోటో దిగలేదనే కారణం చేత ఆ ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేని కొనుగోలు చేసే మార్చే కథ అది. ఓకే, మొత్తంగా టికెట్స్ రేట్లు పెంచడం అనేది తప్పే అంటారు. ఖచ్చితంగా Decision.